ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జైకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 89వ భాగం. కాంతమ్మ తల్లితో అరుణమ్మకి కలిగిన అనుభవాలు మనం చదువుకుంటున్నాం. ఒకసారి రేబాలకు వచ్చినప్పుడు కాంతమ్మ తల్లి సాయంకాల సమయంలో సంధ్యకసువులు చిమ్మే సమయంలో పొదలకూరు రమేష్ని, అరుణమ్మ కొడుకు మధుసూదన్ని తీసుకొని వారింటి నుండి పుటాలమ్మ దేవస్థానానికి ఎదురుగా ఉన్న పుత్తేటి రాఘవరెడ్డి ఇంటికి సమీపాన కూర్చుంది. మధుసూదన్ పోయి రాఘవరెడ్డి వారింట్లో ఒక కుర్చీ తీసుకొని వచ్చి అమ్మకు వేసి కూర్చోబెట్టాడు. అమ్మ కూర్చున్న ప్రదేశము 3 రోడ్ల కూడలి. ఆ కూడలిలో కూర్చున్న అమ్మను చేలలో పనిచేసి వచ్చేవాళ్ళు, ఇటు బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ రోడ్డులో నుండి వచ్చేవారు అమ్మను చూసి ఎగతాళి పడుతూ నవ్వుకునేవారు. అమ్మను చూసిన వారంతా కూడా అరుణమ్మ మంచి భక్తురాలు కానీ ఇలాంటి పిచ్చి పనులేంది అని అనుకునేవారు. మన ఇంటికి మరలా ఆ ప్రాంతం నుండి 7 గంటలకు తిరిగి వచ్చేశారు అమ్మ. అక్కడ చూసిన వారు, ఏంది అరుణమ్మ ఈ పని, కుర్చీ వేసి ఆమెను కూర్చోబెట్టావు అని నాకు బాధ కలిగించేటట్లు మాట్లాడుతూ నవ్వుకుంటున్నారు. నేను అమ్మతో, అమ్మా తలకి కొబ్బరి నూనె పెట్టి మంచిగా తల దూవుతానమ్మా అన్నాను. మంచి చీర, కొత్త చీర ఉంది, ఇస్తాను కట్టుకోమ్మా అని తెచ్చాను. పొలాల్లో నుండి వచ్చిన ఆడవాళ్లు అమ్మను చుట్టుకున్నారు. అమ్మను వారు పరిపరి విధాలుగా ప్రశ్నలేశారు. అమ్మా చీర కట్టుకోవా, తల దువ్వుకోవా, ఎల్లకాలమో ఎల్లేసుకుని ఇలా తిరిగేదేనా అని వాళ్ళు అడిగితే, అమ్మ నీ ఉండేదాన్ని బట్టి కదా ఏందమ్మా అని అడిగారు వాళ్ళని. నీ మనసు ఉండేదాన్ని బట్టి కదా నీకు నేను కనిపించేది. మనసు విప్పి చూస్తే జ్యోతి స్వరూపము కనపడుతుందమ్మా అన్నారు వాళ్లతో. వారు వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని అరుణమ్మ తిరిగి అమ్మని అడిగింది. దానికమ్మ, మనము వేసిన వేషము పిచ్చి వేషం కదా, మనకేంటి అని అన్నారు. అయినా చీమలు చుట్టుకున్నట్లు చుట్టుకున్నారు. వారికి నాలో ఏమి వింత కనపడింది అన్నది కూడా అమ్మ. వాళ్ళలా చుట్టుకుంటే ఎట్లా అమ్మా అని అన్నారు నమ్మకు సమాధానంగా. బెల్లం ఉంటే చీమలుంటాయి, ఈగలుంటాయి అని కూడా కాంతమ్మ తల్లి అన్నారు. ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. అరుణమ్మ ఇంట్లో ఒకసారి అన్నం తింటూ ఒక ముద్దలో కొద్దిగా మన్ను కలిపి అరుణమ్మకిచ్చి తినమన్నారు. అరుణమ్మ గబుక్కున తన నోట్లో వేసుకొని మింగేసింది. మంచైనా చెడ్డైనా మనలోనే ఉంది, వెలుగైనా చీకటైనా మనలోనే ఉంది, బ్రహ్మమైన పరబ్రహ్మమైన మనలోనే ఉంది అన్నది కాంతమ్మ తల్లి. అనంత సాగరాలను అవలీలగా ఒక్క ఉదుటున దాటగలిగిన ఆ అనంత శక్తికి పాప పంకిలమైన పనులను సరిచేయటానికి సర్వము జగత్తే కదా, చాటు లేదు, చలనము మాత్రమే. జనం వచ్చే కొద్దీ, తన చుట్టూ మూగే కొద్దీ అమ్మ వేదన పడిందే కాని ఏ క్షణము తన శరీరానికి కానీ తన మనసునకు కానీ విరామము అనే తిరగదు తల్లి అని బాధపడేవాడు వరికుటి రమణారెడ్డి. ఈ విషయాన్ని వరికుటి రమణారెడ్డి అరుణమ్మకు చెప్పారు. ఆ సమయంలో విజయమ్మ ఇసుక తెచ్చి గంప నిండా అక్కడ పెట్టేది. బీరమ్మ కూడా అక్కడే ఉన్నారు. సుబ్బారెడ్డి స్వామి ఉన్నారు. ఆ గంపలోని ఇసుకను కాంతమ్మ తల్లి తన 2 చేతులతో తన తలపై పోసేసుకున్నారు. ఆ సమయంలో 3 మహిళలు అమ్మ దగ్గరకు వచ్చారు. వచ్చిన వారు ప్రశ్నలు వేస్తున్నారు, వరములు అడుగుతున్నారు. వరికుటి రమణారెడ్డి వచ్చి అందరినీ, పోండి పోండి ఇప్పుడు కాదు, అమ్మకు రెస్ట్ లేదు అని అందరినీ పంపించేశాడు. మట్టి పోసుకున్న అమ్మను అరుణమ్మ, ఏందమ్మా ఇది, గంపెడు మట్టి అయిపోయింది అన్న విషయానికి అమ్మ, ఆ మట్టి మట్టి కాదే, శివము అన్నది. ఆ శివము భూదేవి అని కూడా చెప్పింది కాంతమ్మ తల్లి. కాంతమ్మ తల్లి యోగాభ్యాసాలు చేసింది. మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, చీపురు కావచ్చు, మెత్తటి మట్టి గడ్డలు కావచ్చు, పంచదార, బెల్లము ఏదైనా కావచ్చు, పరబ్రహ్మ స్వరూపము అనబడే అన్నం కావచ్చు, పసుపు, పారాణి, కుంకుమ, గాజులు, కాళ్లగజ్జలు సైతం అమ్మ అవతార రూపంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. కుండలు, వస్త్రము, గోనెపట్ట ఇవన్నీ కూడా
అమ్మ అవతార రూపానికి సంబంధించినంత వరకు అవధూత అద్భుత ఆయుధాలే, కానీ వేరు కాదు. సమయము సందర్భాన్ని బట్టి పై వస్తువులన్నింటినీ ఉపయోగించిన అమ్మ కాంతమ్మ తల్లి ఆయుధాలే ఇవన్నీ కూడా. మన పాపకర్మలను, గ్రహదోషాలను, దాంపత్య జీవితాలను, ఆరోగ్య రక్షణకు, వృత్తి, విద్య, వ్యాపకాలకు, ఉదర పోషణకు, వివిధ రకాలైన గ్రహాలకు, ఈతి బాధలను తొలగించడానికి ఉపయోగించిన ఆయుధాలివి. ఈ ఆయుధాలన్నీ కూడా ఎవరి కర్మానుసారం అవసరమో, ఏ ఆయుధం ఎప్పుడు వాడాలో అప్పుడే వాడి వారి వారి కర్మలను అమ్మ కడిగింది. ఇవన్నీ కూడా కాంతమ్మ తల్లి మేధాశక్తికి నిదర్శనాలు, స్వచ్ఛమైన నిర్మల సత్యాలు. అలాంటి కాంతమ్మ తల్లి మన ముందు లేకపోయినా 1999న తను చాటుకుపోయినా, సమాధి సోపానమున దాగిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తన తత్వాన్ని విడవకుండా తన కడుకు వచ్చు వారిని ఆదుకొని ఆలకించి ఆశీర్వచనాలు ఇస్తున్నారంటే ఎంత పవిత్రం. షిరిడీ సాయినాథుడు, నా సమాధి నీతో మాట్లాడును, నా సమాధి సోపానమును ఒక్కసారి దర్శించిన నేను 100 సార్లు నేను చూస్తాను అన్నారు. సద్గురు వెంకయ్య స్వామి బ్రతికినంతకాలం పిచ్చెంకయ్య అన్న ప్రజానీకానికి ఒక గొప్ప సందేశం. నా ధుని చుట్టూ అంటే గుండము చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఒక్కసారి ఓం నారాయణ ఆదినారాయణ అని పిలిస్తే పలుకుతాను అని చెప్పిన అవతారుడు వెంకయ్య స్వామి. అలానే కాంతమ్మ తల్లి, నాది శివరూపం, నేనే శివుడు, శివుడే నేను, నేనే పార్వతి. ఈ శివం నిండిన ఈ సువిశాల జగత్తులోని ప్రతి రూపంలో నేనే దాగి ఉన్నానని, నన్ను నమ్మిన నా భక్తులు ఎలాంటి వారైనా నేను సర్వదా వారి భారాన్ని నేనే మోస్తాను అని పలికారు. మొన్నటికి మొన్న షిరిడీ సాయిబాబా బాలుడుగా అవతరించి జ్ఞానదీపాలు భువిలో వెలిగించి ఈ జగతికి జ్ఞానాన్ని పంచి పంచభూతాలను శాసించి ఎన్నో వేల లక్షల మహిమలు తాను చేసి చూపిస్తే, మంచినీటితో దీపాలు వెలిగిస్తే సాయి సాయి కాదు, సాయి సాయిబు అన్నారు. సాయి సాధువు, దేవుడు కాదు, పిచ్చోడు అన్నారు. నిన్నటికి నిన్న గొలగముడి వెంకయ్య స్వామి ఎన్నో యోగాభ్యాసాలు చేసి అగ్ని పునీతమైన శాశ్వతానంద సాగరాన్ని భక్తులకు అందించి, ఎన్నో వందల దైవ సూక్తులను మానవాళికి అందించి సర్వజన పోషణకు పట్టం కట్టిన అగ్నిస్వరూపమైతే ఆయనను ఈ లోకం పిచ్చెంకయ్య అని కోడే కూసింది. అన్నము పరబ్రహ్మ స్వరూపమని, అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదని ప్రజ్వలింపచేసిన వెంకయ్య స్వామిని పిచ్చోడుగా ముద్రవేసింది ఈ లోకం. అపశక్యమైన కలిమాయలో పడి కర్మలతో స్నేహం చేసే మానవునకు దైవం కనిపించదు. అలా మన కాంతమ్మ తల్లిని ఒంటిపైన బట్టలేదని చీదరించుకొని ఈ 20వ శతాబ్దంలో కూడా ఇలా తిరగడమేమిటి, కంప్యూటర్ యుగం ఇది అంటూ కాంతమ్మ తల్లి తేజోస్వరూపాన్ని, అవతార కారణాలను గ్రహించక అమ్మపై లాఠీలు జులిపించారంటే ఈ సమాజం ఎటుపోతోంది. అలనాడు సాయిబాబాని రాళ్లతో కొట్టిన వారికి, తరువాత వెంకయ్య స్వామిని పోలీస్ కేసు అని చెప్పి కలువాయి పోలీస్ స్టేషన్లో పెట్టిన వారిని గురించి మనం ఏమనుకోవాలి? ఈనాడు అనగా నేడు 20వ శతాబ్దపు వీరులు లాఠీలు జులిపించిన వారికి ఏమీ తేడా లేదు. రోజులు కాలము ముందుకు సాగిపోతున్నా 18, 19, 20 అని శతాబ్దాల లెక్కలు వేస్తున్నారే కానీ మనిషి మనస్తత్వం గోడ మీద పిల్లివలే ఈ సర్వసభ్య సమాజంలో తిరుగుతూనే ఉంది అని గ్రహించలేకపోతున్నారు. ముక్తి మార్గానికి దారి వెతకవలసిన మానవుడు భుక్తి మార్గానికై చేయరాని చేయకూడని పనులను ఎంచుకొని భోక్తగా ఈ సభ్య సమాజాన్ని దోచుకుంటూ తన తోటి వారిని అణగదొక్కుతూ స్వార్థపూరిత తత్వానికి బానిసై బ్రహ్మ సమాజంలో భిక్షగానికంటే హీనమైపోయి అందలాన్ని ఎక్కాలనే ప్రయత్నంలో చేయరాని పనులు చేస్తూ దైవాన్ని మరచి ఆ దైవంతోనే వ్యాపారాన్ని సాగించి నేనే దేవుణ్ణి అనే రీతిలో నేను గీచిన గీటు దాటకూడదనే ప్రవర్తనావళిని ఆవరించుకొని ఎన్ని వేల తప్పులు చేస్తున్నాడో తెలియక ఇలా సాగుతున్న ఈ మానవ చరిత్ర మారేదెప్పుడు? మార్చగలిగిన వాడిని మనం చూసేదిప్పుడు? ఈ కాంతమ్మ తల్లియే ఈ ప్రశ్నకు జవాబివ్వాలి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపూడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.